కంగ్రాట్స్ ఫర్ యువర్ డెబ్యూ. డెబ్యూ కదా యాక్చువల్లీ సెకండ్ ఫిల్మ్ మీ 2.0 డెబ్యూ అనుకోవచ్చు ఇంకా. గౌతమ్ కృష్ణ సోలో బాయ్కి ఎంతవరకు యాప్ట్, అట్ సేమ్ టైం అది ఎంతవరకు రిలేటబుల్గా ఉంటుంది మీకు? 100% రిలేటబుల్ ఉండే. ఎందుకంటే సోలో బాయ్ నుంచి వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ కెన్ ఎక్స్పెక్ట్ అంటే ఎవ్రీ ఏజ్ గ్రూప్ హ్యాస్ వన్ సెట్ ఆఫ్ టేక్ అవే పాయింట్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. ఒకటి కింద పనిచేయడం కాదురా, 100 మందికి పనిచ్చే స్థాయికి ఎదగాలి. తమ్ముడు అనేది ఇప్పుడు ఆబ్వియస్లీ బెటర్ దాన్ సోలో. దీన్ని ఎలాగ ఓవర్కమ్ చేయగలుగుతాం? మేము రిలీజ్ డేట్ అనుకున్నప్పుడు ఇంకా పెద్ద ఫిల్మ్ ఉండేది. బిగ్ బాస్ ఇంపాక్ట్ అనేది ఎంతవరకు యూజ్ అవుతుంది సినిమాల వైజ్ గా? ఎవరు కూడా దే డిడ్ ఇట్ మేడ్ ఇట్ బిగ్ రైట్ ఫ్రమ్ ద సీజన్ 1 విన్నర్ దగ్గర నుంచి టిల్ డేట్ ఇప్పటిదాకా. యాక్చువల్లీ బిగ్ బాస్ అనేది నాకు ఆపర్చునిటీ వచ్చింది, వెళ్ళొచ్చిన తప్ప నేను బిగ్ బాస్ పర్సన్ గా అసలు నేను అనుకోను. ఫేమ్ ఇస్తుంది, ఆ ఫేమ్ ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారా? ఏంటి ఇండస్ట్రీలో అంటే ఉన్న బ్యాడ్ థింగ్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది. హాయ్ గౌతమ్ కృష్ణ. హాయ్ ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ యువర్ డెబ్యూ. థ్యాంక్స్. డెబ్యూ కదా యాక్చువల్లీ సెకండ్ ఫిల్మ్ ఇది. సెకండ్ ఫిల్మ్ అంటే ఇది మోర్ ఆఫ్ మీ 2.0 డెబ్యూ అనుకోవచ్చు ఇంకా. సో చెప్పండి, అంటే సోలో బాయ్ గురించి చెప్పండి. అసలు వాట్ ఈస్ సోలో బాయ్ అంటే టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి, మెయిన్ ప్లాట్ లైన్ ఏంటి అసలు? సో మెయిన్ ప్లాట్ లైన్ వచ్చేసి ఒక యంగ్స్టర్స్ లైఫ్ జర్నీ బేసిక్గా. అంటే ఒక 17-year-old నుంచి 30-year-old వరకు ఒక లోవర్ మిడిల్ క్లాస్కి వాడి లైఫ్లో లైక్ ఎలాంటి ట్రాన్సిషన్ ఫేజెస్ గో త్రూ అవుతాడు, దెన్ వాడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాడు, దెన్ దాన్ని తట్టుకొని ఎట్లా నిలబడ్డాడు, ఎలా ముందుకు వెళ్ళిండు అన్నది లైక్ మెయిన్ స్టోరీ. సో లైక్ సోలో బాయ్ అన్న టైటిల్ ఏంటంటే లైక్ మన లైఫ్లో ఎప్పుడైనా మనం అంటే పైకి ఎదగాలన్నా లేకుంటే లైఫ్లో ఏదైనా సాధించాలన్నా కూడా లైక్ మనకి లైఫ్లో ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, కానీ వీ హ్యావ్ టు డూ ఇట్ అలోన్, వీ హ్యావ్ టు అచీవ్ థింగ్స్ అలోన్ కదా. సో వాడు ఏం సాధించిండు, లైక్ వై ఈజ్ హీ సోలో బాయ్ అన్నది మీరు ఫిల్మ్లో చూడాలి, కానీ మీకు జస్ట్ రఫ్గా చెప్తున్నా పైన. ఓకే, గౌతమ్ కృష్ణ సోలో బాయ్కి ఎంతవరకు యాప్ట్, అట్ సేమ్ టైం అది ఎంతవరకు రిలేటబుల్గా ఉంటుంది మీకు? 100% రిలేటబుల్ ఉండే. ఎందుకంటే ఇప్పుడు నా జర్నీ చూసుకున్నా కూడా లైక్ ఐఎమ్ ఏ సింగిల్ బాయ్ అండ్ లైక్ నా లైఫ్లో అంటే నేను వాట్ ఎవర్ ఐ హ్యావ్ గాన్ త్రూ లైక్ అలోన్. సో అంటే ఫ్యామిలీ సపోర్ట్ అంత ఉంటుంది, కానీ ఒక 5% 10% దే కెన్ లైక్ పుష్ అస్ ఫార్వర్డ్. మిగతా 90-95% వీ హ్యావ్ టు డూ ఇట్ అవర్ సెల్స్ కాబట్టి. సో డెఫినెట్లీ 100% నాకనే కదా, అంటే ఎవ్రీ మిడిల్ క్లాస్ కామన్ బాయ్, అంటే మన మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్స్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క పర్సన్కి రిలేట్ అవుతుంది. సో లైఫ్లో ఏదైనా ఒకటి సాధించాలనుకునే ప్రతి ఒక్కడికి. ఓకే, సో అంటే ఈ బిగ్ బాస్తో వచ్చిన గౌతమ్ కృష్ణ లేదంటే అశ్వత్థామ 2.0 కైండ్ ఆఫ్ గౌతమ్ కృష్ణ ఎవరనేది అందరికీ తెలుసు. బట్ హూ ఇస్ గౌతమ్ కృష్ణ ప్రియర్ టు దట్? అసలు గౌతమ్ కృష్ణ జర్నీ టువర్డ్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కానీ లేదంటే ఈ టీవీ ఇండస్ట్రీ కానీ ఎలా వచ్చింది అసలు? సో యాక్చువల్లీ లైక్ అంటే నేను పుట్టింది సూర్యాపేట్, సో హోమ్ టౌన్. సో ఫస్ట్ 5th క్లాస్ వరకు అక్కడనే సూర్యాపేటలో చదివిన. సో దాని తర్వాత 5th క్లాస్ తర్వాత 6th నుంచి ఇంకా హైదరాబాద్ ఎల్బీ నగర్లో లైక్ నా స్కూలింగ్ అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఎల్బీ నగర్లో. సో 2013 ఆ టైంలో ఐ వెంట్ టు ఢిల్లీ, అంటే నా ఎంబీబీఎస్, ఐ డిడ్ మై ఎంబీబీఎస్ ఇన్ ఢిల్లీ. సో అక్కడ 2013 to 19 ఐ వాజ్ ఇన్ ఢిల్లీ. సో నాకు ఒక 7th క్లాస్ 8th క్లాస్ ఆ టైం నుంచే కొంచెం ఫిల్మ్స్ అంటే అది చాలా ప్యాషన్ కానీ ఆ పిచ్చి కానీ అది స్టార్ట్ అయిందంటే ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫిల్మ్ లవర్ బేసికల్లీ. సో నాకు కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే ఇష్టం ఏర్పడింది ఫస్ట్. సో మోర్ దెన్ యాక్టింగ్ ఆర్ ఎనీథింగ్. దెన్ స్లోలీ నాకు చిన్నప్పుడు ఏమనిపించింది అంటే రైటర్ అండ్ డైరెక్టర్ అవుదామని చెప్పేసి. అంటే అప్పుడే మగధీర ఫిల్మ్, నేను 7th 8th క్లాస్లో సంథింగ్ ఏదో ఉన్నప్పుడు మగధీర ఫిల్మ్ వచ్చింది. దెన్ అప్పుడు యాక్చువల్లీ మనకి మగధీర ఫిల్మ్ తర్వాత నుంచే డైరెక్టర్స్ అంటే ఒక అంటే మనకి చాలా పాత జనరేషన్లో ఉండే, తర్వాత స్లోగా కొంచెం మళ్ళీ తగ్గిపోయింది డైరెక్టర్స్, అంటే హీరోస్ మీద ఫోకస్ పెరిగిపోయింది. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మగధీర అంత పెద్ద హిట్ అయ్యి అప్పుడు రామ్ చరణ్ గారికి రికగ్నిషన్ వచ్చింది, కానీ రాజమౌళి గారికి కూడా అంతే రికగ్నిషన్ వచ్చింది. సో అప్పుడు నాకు పర్టికులర్గా ఊహ తెలిసి పర్టికులర్గా డైరెక్టర్ అంటే ఏంటి, అసలు డైరెక్టర్ అంటే సినిమాకి ఏం చేస్తాడు అని చెప్పేసి నాకు తెలిసింది ఆ ఫిల్మ్తో, మగధీర ఫిల్మ్తో రాజమౌళి గారిని చూసి. దాని తర్వాత లైక్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ అనమాట ఉంటుండేది. దెన్ ఒక పాయింట్ వచ్చిన తర్వాత దెన్ ఇంటర్మీడియట్ ఆ ఏజ్ వచ్చిన తర్వాత దెన్ ఐ వెంట్ టు ఢిల్లీ ఎంబీబీఎస్ చేయడానికి బేసిక్గా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నాకు మా పేరెంట్స్ కూడా ఏమనుకున్నారంటే, వాళ్ళకి చెప్పిన నేను 10th క్లాస్ ఆ టైంలో ఉన్నప్పుడే చెప్పిన నేను ఫిల్మ్ మేకర్ అవుతా, ఇట్లా రైటింగ్ ఫిల్మ్ మేకింగ్ ఇంట్రెస్ట్ ఉందంటే. యాక్చువల్లీ వాళ్ళు లైక్ నాది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత లైక్ నేను ఏదైనా ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్లో జాయిన్ అవుదాం అంటే లైక్ గ్రాడ్యుయేషన్ అని కూడా అనుకున్నా, కానీ దేవర్ లైక్ అంటే ఒక పర్టికులర్ నీకు ఏం బ్యాకింగ్ లేకుండా సో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే చాలా కష్టం కదా. సో యూ డూ వన్ థింగ్, ఫస్ట్ నువ్వు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయి, ఒకటి నీకంటూ ఒక సెక్యూర్డ్ లైఫ్ క్రియేట్ చేసుకో, దెన్ దాని తర్వాత నీకు
లైక్ నువ్వు ట్రై చేయి, ఒకవేళ నువ్వు ఫెయిల్ అయినా కూడా యూ కెన్ కమ్ బ్యాక్ టు అన్నట్టు అది వాళ్ళ పర్స్పెక్టివ్ ఉండే. సరే అని చెప్పేసి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఇంకా నేను ఎడ్యుకేషన్ అటు సైడ్ లైక్ ఎంబీబీఎస్ అంటే చిన్నప్పటి నుంచి మంచి స్టూడెంట్, లైక్ మంచి ర్యాంకరే, కానీ ప్యాషన్ ఇటువైపు ఉంటుండే. సో ఎంబీబీఎస్ చేయడం జరిగింది. దెన్ ఆ టైంలో నేను లైక్ షార్ట్ ఫిల్మ్స్, దెన్ లైక్ ఢిల్లీలో ఫ్యూ వర్క్ షాప్స్ ఐ యూస్ టు అటెండ్. ఇప్పుడు సత్యాంశు సింగ్ అని లైక్ ఉడాన్ అనే ఫిల్మ్కి లైక్ హీఈస్ స్క్రీన్ ప్లే రైటర్. సో ఆయన దగ్గరికి వెళ్ళి స్క్రీన్ ప్లే రైటింగ్ కోర్సెస్ చేయడము అట్లాంటివన్నీ నేను చేస్తుండే ప్యారలల్లీ లైక్ ఎంబీబీఎస్తో పాటు. సో నా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఐ వెంట్ టు దిస్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ వెళ్ళిన. దెన్ ఒక 6 months ట్రైన్ చేసి దెన్ అది జరుగుతున్నప్పుడు నాకు ఒక ఆడిషన్లో సెలెక్ట్ అయినా. కానీ అది ఫిల్మ్ ఎంతకీ లైక్ చూస్తుంటే లైక్ ఇట్స్ నాట్ టేకింగ్ ఆఫ్, అది ముందుకు వెళ్ళట్లేదు. సో ఓకే చెక్ ఇట్ అని చెప్పేసి ఇంకా నేను ఓన్గా లైక్ ఒక స్క్రిప్ట్, నేను డెవలప్ చేస్తున్న స్క్రిప్ట్ని వేరే వాళ్ళకి పిచ్ చేయడానికి, వేరే హీరోస్కి పిచ్ చేయడానికి ట్రై చేసిన యాక్చువల్లీ. సో అక్కడ కూడా ఎక్కడ దొరకలేదన్నమాట మనకి స్కోప్. సో వై నాట్ ఇది ఒక చిన్న బడ్జెట్లో లైక్ నేనే యాక్ట్ చేసి చేద్దామని నా ఫస్ట్ ఫిల్మ్ ఆకాశ వీధుల్లోని ఐఎమ్ ద రైటర్, డైరెక్టర్ అండ్ యాక్టర్ ఆఫ్ దట్ ఫిల్మ్. సో అది చేసినప్పుడు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే ఇన్ని రోజులు నాకు అసలు ఫిల్మ్ మేకింగ్ గురించి ఏం తెలియదు, అదంతా థియరీ నాలెడ్జ్. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే చాలామంది ఏమనుకుంటారంటే ఒక స్టోరీ చూసేసి అరే మనం ఇంతకంటే బాగా తీయొచ్చు, దానికి లైక్ ఫ్యూ మా ఫాదర్స్ ఫ్రెండ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు, ఫ్యూ ఫండింగ్ చేసి అట్లా ప్రొడ్యూస్ చేస్తారు. సో బిజినెస్ పీపుల్ వాళ్ళు వీళ్ళు ఉంటే సో అది చేయడం జరిగింది. ఫిలిం అది నాకు బిగ్గెస్ట్ ఫిల్మ్ స్కూల్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఆకాశ వీధుల్లో అన్న ఫిలిం లైక్ నాకు ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ నుంచి నన్ను లైక్ స్ట్రెంథన్ చేసింది. కానీ బికాస్ ఆఫ్ రీచ్ ఐ డెంట్ హ్యావ్ ఎనీ రీచ్. బిగ్ బాస్కి ముందు నేను ఎవరికి తెలియదు, దెన్ ఎవరు ఏ పెద్ద బ్యానర్స్ కానీ లేకుంటే డైరెక్టర్స్ కానీ నో వన్ సపోర్టెడ్ ఎట్ దట్ టైమ్. సో ఇట్ కుడెంట్ రీచ్, ఆ ఫిల్మ్ రీచ్ అవ్వలేదు. చూసినంత వరకు లైక్ బాగుందని చెప్పేసి అన్నారు ఫస్ట్ అటెంప్ట్గా. సో అట్లా అట్రాక్ట్ చేయకపోయేసరికి వాట్ నెక్స్ట్ అనుకుంటున్న టైంలో అప్పుడే నాకు బిగ్ బాస్ సీజన్ 7 ఆఫర్ వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ సోలో బాయ్ అన్న ఫిల్మ్ లైక్ ఐఎమ్ ద రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. వాడి లైఫ్ జర్నీ ఒక 4 phases డివైడ్ చేసి సో ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ తీసుకొద్దామని కైండ్ ఆఫ్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, దెన్ అలాంటి స్క్రీన్ ప్లే అంటే ఇప్పుడు MS ధోని అలాంటి కైండ్ ఆఫ్ ఒక బయోపిక్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట ఫిల్మ్లో. సో 17-year-old నుంచి 30-year-old వరకు వాడు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాడు, లైక్ వాడు ఎలాంటి ఫేజెస్ త్రూ అవుతున్నాడు, సో వాడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు అని లైక్ స్టోరీ విల్ బి ఒక చిన్న హుక్ లైన్ మీదనే ఉంటుంది, కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ అవన్నీ చాలా అంటే లైక్ రియాలిటీకి దగ్గరలో ఉంటుంది. అండ్ ఓవర్ రొమాంటిసైజ్ చేయలేదు దేన్ని, లవ్ని కానీ దేన్ని కానీ, ఉన్నది ఉన్నట్టు రియల్ లైఫ్లో ఎలా ఉంటారు మనుషులు అన్నది చూపించినాము. సో దట్స్ వై వీ థాట్ అంటే దిస్ వుడ్ బి ద బెస్ట్ థింగ్ టు డూ రైట్ నౌ అని చెప్పేసి వీ డిడ్ ఇట్. అండ్ ఫైనల్లీ అవుట్పుట్ చూసుకుంటే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ దట్ వీ డిడ్ దిస్ ఫిల్మ్. ఓకే అంటే జర్నీ అడిగిండ్రు కదా, అందుకే ఫస్ట్ నుంచి అంతా మీకు చెప్పి. సో ఫైన్ అంటే గౌతమ్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన జర్నీ అంతా ఫైన్. అయితే ఈ జర్నీలో కొన్ని ఫేసెస్ ఉంటాయి ఆబ్వియస్గా. అంటే ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, తర్వాత కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్, యూ మేడ్ యువర్ ఓన్ ఫిలిం కైండ్ ఆఫ్. సో ఇది ఆల్ ఫైన్. సో ఫస్ట్ మూవీతో అదర్ దెన్ ద ఎక్స్పీరియన్స్ ఏం గెయిన్ చేశారు? ఫస్ట్ ఫిల్మ్తోనే అంటే అదే ఎక్స్పీరియన్స్ అండ్ నాకు బిగ్ బాస్ ఆపర్చునిటీ. ఓకే, బట్ డిడ్ దట్ గెట్ ఎనీ కాంటాక్ట్స్ ఆర్ ఎనీ సర్కిల్ ఇన్ ద ఫిల్మ్? అంటే నాకు ఈ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఆ ఫిల్మ్ చూసే లైక్ హీ వాంటెడ్ టు ఇన్వెస్ట్ అనమాట. సో ఆయన నాకు 7 Hills సతీష్ గారు అని ముందు నుంచి అంటే ఆకాశ వీధుల్లో ఫిల్మ్ చేయకముందు నుంచి కూడా తెలుసు, జిమ్ మేట్ అట్లా. ఆ ఫిల్మ్ ఆయన చూసిన తర్వాత లైక్ ఈ ఫిల్మ్ చెప్పిన తర్వాత ఓకే హీ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అన్న కాన్ఫిడెన్స్ వచ్చి లైక్ ఈజ్ ద ఫస్ట్ ప్రొడ్యూసర్ ఐ నరేటెడ్ ద స్టోరీ అండ్ ఓకే చేసేసారు సింగిల్ సిట్టింగ్లోనే. ఓకే, సో అంటే కైండ్ ఆఫ్ బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు కదా లైఫ్. సో అది నాకు అప్పుడు ఫెచ్ చేయకుండా బిగ్ బాస్ ఆపర్చునిటీ తెచ్చిపెట్టింది, సోలో బాయ్ ఆపర్చునిటీ తెచ్చిపెట్టింది నాకు. ఓకే, అయితే ఇంత కష్టపడి ఒక ప్రాజెక్ట్ రెడీ మీరే రాసుకొని ప్రొడ్యూసర్ని సెట్ చేసుకొని ఒక టీమ్ మీ ప్రీవియస్ టీమ్ సినిమా నుంచి టీమ్ తెచ్చుకొని అంతా సెట్ చేసుకున్న తర్వాత రిలీజ్ టైంకి వచ్చేటప్పటికి ఒక అంటే అది పోటీయా లేదంటే ఏంటి అనేది పక్కన పెట్టేస్తే ఒక గ్రాండ్ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు తమ్ముడు అనేది ఇప్పుడు అంటే మోస్ట్ అవైటెడ్ అనను, బట్ the kind of impact it will have is bigger, obviously better than solo. సో ఈ పోటీగా ఉన్నప్పుడు రిలీజ్ అయ్యి అక్కడ నిలదొక్కడం అనేది కొంచెం కష్టం, ఎందుకంటే ద కైండ్ ఆఫ్ పుష్ ఇట్ విల్ హ్యావ్ ఫ్రమ్ ఓవర్ ద ఇండస్ట్రీ కానీ లేదంటే ఫ్రమ్ ద ఆడియన్స్ కానీ అది కైండ్ ఆఫ్ డిఫరెంట్. బట్ సోలో బైక్ వచ్చినప్పటికి ఏంటంటే అసలు అది ఒక సినిమా రిలీజ్ అవుతుందని చెప్పేసి మీరు ప్రూవ్ చేసుకోవడమే పెద్ద విషయం అక్కడ. ద సేమ్ టైం సినిమా కంటెంట్ బాగున్నప్పటికీ కూడా దీన్ని దాటుకొని రావాలి, ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆబ్వియస్గా అందరికీ తమ్ముడే ఉంటుంది. సో తమ్ముడు కాకుండా సెకండ్ ప్రిఫరెన్స్ ఇది ప్రూవ్ చేసుకోవాలని అనేది ఒక పెద్ద హెఫ్టీ ప్రాసెస్. సో దీన్ని ఎలాగ ఓవర్కమ్ చేయగలుగుతారు?
సో యాక్చువల్లీ లైక్ మేము రిలీజ్ డేట్ అనుకున్నప్పుడు ఇంకా పెద్ద ఫిల్మ్ ఉండే కింగ్డమ్ యాక్చువల్లీ. అయినా కూడా లైక్ మా డిస్ట్రిబ్యూటర్స్ వర్ లైక్ అంటే ఇప్పుడు మన ఫిల్మ్‌కి ఒక బడ్జెట్ ఉంటది. మన ఫిల్మ్‌కి ఒక నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఏపీ, తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 థియేటర్స్ ఉన్నాయనుకోండి. మనకు 1000 థియేటర్స్ కదా! దాంట్లో ఒక 10% చాలు. సో మిగతా ఫిల్మ్‌కి ఆ 90% ఇచ్చినా కూడా మనకి ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. No, అండ్ theatres is బడ్జెట్ fine. వైస్ కూడా Theatres is fine. Distributors will help in getting some యాహ్! 100 or 120 or 150 screens కొన్ని థియేటర్స్ కానీ దట్ యూ విల్ గెట్ ఇట్. నేను అనేది ఆడియన్స్ ఆడియన్స్‌లో కూడా అంటే లైక్ మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇప్పుడు ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ ద రెగ్యులర్ కమర్షియల్ ప్యాటర్న్ ఆఫ్ సినిమాని వదిలేసి ఒక కొత్తదనం కోరుకుంటున్నారు. చిన్న ఫిల్మ్స్‌లో ఒక గ్రౌండెడ్ ఫిల్మ్స్ కోరుకుంటున్నారు. సో ఈవెన్ ఇట్ ఫిట్స్ ఫ్యామిలీ ఆర్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ లైక్ ఇప్పుడు అమ్మాయిలు కానీ లేకుంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తోనే వెళ్ళి చూడాలంటే దే ఆర్ నాట్ ప్రిఫరింగ్ రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్. సో దే వాంట్ సంథింగ్ ఒక యూనిక్ పాయింట్ ఉన్న చిన్న ఫిల్మ్ అయినా చిన్న బడ్జెట్ అయినా కూడా ఒక డ్రామా దే ఆర్ లైక్ ఎక్స్పెక్టింగ్. సో అలాంటి జానర్లో వస్తుంది కాబట్టి దీనికి ఒక సపరేట్ ఆడియన్స్ ఉంటారు. సో అండ్ అది ఫుల్ఫిల్ అవుతుందని చెప్పేసి నేను నమ్ముతున్నా. ఆడియన్స్ ఉంటారు ఫైన్. కాకపోతే ఆడియన్స్ దాకా మీ సినిమా వెళ్ళడానికి మీరు ఏం కేర్ తీసుకుంటున్నారు? సో లైక్ ద కైండ్ ఆఫ్ ప్రమోషన్ అంటే ఇప్పుడు మేము ఈ ఫిల్మ్కి మేము పెట్టిన ఏదైతే బడ్జెట్ ఉందో, ఏదైతే ప్రమోషనల్ బడ్జెట్ ఉందో, సో దానికంటే ఎక్కువనే రెస్పాన్స్ వస్తుంది మాకు ట్రైలర్కి కానీ. లైక్ ట్రైలర్ వాజ్ లైక్ వెరీ హ్యూజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కానీ ట్రైలర్ లైక్ అది చాలా బాగా వెళ్ళింది జనాల్లోకి. సో పిఆర్ టీమ్ కూడా వాళ్ళు కూడా లైక్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. అంటే లైక్ ఒక చిన్న ఫిల్మ్కి ఇంత పుష్ దొరికింది అని చెప్పేసి మీడియా తరపు నుంచి అండ్ అట్లా. సో యా అంటే మనం ట్రై చేయగలుగుతాం. మనకి కొన్ని వర్కౌట్ అయితే కొన్ని వర్కౌట్ కావు. సో లైక్ ట్రైలర్ వాజ్ వెరీ బిగ్ అసెట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ట్రైలర్ చాలా మంది చూస్తున్నారు, చాలా షేర్స్ అవుతున్నాయి, ఇంకా లైక్ పెరుగుతూ ఉంది ఈవెన్ నా సోషల్ మీడియాలో కూడా. సో ద రీచ్ ఈస్ లైక్ గ్రోయింగ్ డే బై డే. ఓకే, ఐ వాస్ అబౌట్ టు ఆస్క్ అబౌట్ ది ఈవెంట్ యాజ్ వెల్. ఆ రోజు అంటే ఇన్ఫర్మేషన్ అంటే లైక్ మీడియా ఇన్వైట్ అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా విల్ బి ప్రెజెంట్ అట్ ద ఈవెంట్ అన్నట్లుగా ఇంటిమేట్ చేశారు. బట్ ఎవరు అటెండ్ అవ్వలేదు. సో ఏంటి అది? అంటే మైట్ బి లైక్ దే మైట్ బి బిజీ అండ్ అంటే ఒకళ్ళిద్దరంటే బిజీ అంటే అనుకోవచ్చు. లైక్ ద కైండ్ ఆఫ్ ప్రెస్ ఇన్వైట్ వాజ్ ఆల్ ద కంటెస్టెంట్స్ ఆఫ్ సో అండ్ సో సీజన్ విల్ బి దేర్ అన్నట్లుగా. లేదు, నేను కూడా యాక్చువల్లీ అంటే కొంతమంది రావచ్చు అని చెప్పినాము అప్రాక్సిమేట్ గా, వాళ్ళు అలా పెట్టారేమో. బట్ అట్లీస్ట్ ఒక్కరన్నా వచ్చి బాగుండేది. నా మెయిన్ టార్గెట్ వాజ్ లైక్ మురళీ నాయక్ గారి ఫ్యామిలీని లైక్ ఇన్వైట్ చేసి ఆ సోల్జర్ ని లైక్ సత్కరిద్దాం అన్నదే అవర్ మెయిన్ టార్గెట్. వేరే వాళ్ళు ఎవరైనా వస్తే లైక్ మంచిదే, లేకుండా రాకున్నా కూడా మనం ఇది మెయిన్ లైక్ సెగ్మెంట్ అన్నట్టు మేము అనుకున్నాము. సో దాంట్లో మేము చాలా సక్సెస్ఫుల్ అయినాము. సో ఐ డోంట్ నో అంటే వాళ్ళు ఎందుకు రాలేదని నేను ఐ కాంట్ కమెంట్ ఆన్ దట్. బట్ వాళ్ళు ఎందుకు రాలేదని అనట్లేదు, అంటే కైండ్ ఆఫ్ నేను కొంతమందిని ఇన్వైట్ చేశా, కానీ కొంతమంది బిజీ ఉండే షూట్ లో ఉండే అని చెప్పేసి అలా. అండ్ నేను అంత అవుట్ గోయింగ్ పర్సన్ కాదు యాక్చువల్లీ. సో అందరితో నేను రెగ్యులర్లీ ట్రైలర్ షేర్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసి గ్రూప్ ఉంటుంది, బిగ్ బాస్ గ్రూప్ ఉంటుంది, దాంట్లో నేను పెడితే దే షేర్. ఓకే, అట్లీస్ట్ సోషల్ మీడియా బజ్ అన్న సోషల్ మీడియాలో షేర్ చేసి ఈవెన్ విశ్వక్సేన్ అన్న కూడా షేర్ చేసిండు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, థ్యాంక్ఫుల్. అండ్ బిగ్ బాస్ లోనే ఆయన ప్రమోషన్స్కి వచ్చినప్పుడు కలిసిన. సో ఆయనకి డైరెక్ట్ నేను ఇన్స్టాగ్రామ్ లోనే మెసేజ్ పెట్టాను, వెంటనే రెసిప్రోకేట్ అయ్యి హీ షేర్డ్ ద ట్రైలర్ ఆన్ హిస్ ఇన్స్టాగ్రామ్. ఓకే, సో అంటే మీ జర్నీలో బిగ్ బాస్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నో అయితే ఒక బిగ్గర్ స్టెప్ ఆబ్వియస్గా, ఎందుకంటే ఇట్ మేడ్ పీపుల్ రికగ్నైజ్ హూ గౌతమ్ ఈస్. అయితే ఆ బిగ్ బాస్ ఇంపాక్ట్ అనేది ఎంతవరకు యూజ్ అవుతుంది సినిమాల వైజ్ కానీ లేదంటే పర్సనల్ లైఫ్ అనేది ప్రీవియస్ సీజన్స్లో ఏం జరిగిందని చూసాం. ఎందుకంటే స్పెసిఫిక్గా తెలుగులో, ఎందుకంటే తమిళ్లో చూసుకుంటే ద కైండ్ ఆఫ్ పీపుల్ కమింగ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్ లేదంటే కవిన్ కానీ లేదంటే వీళ్ళందరూ, సో వీళ్ళందరూ కూడా దే ఆర్ డూయింగ్ గుడ్ కాంటెంట్ మూవీస్. అంటే వీళ్ళు బిగ్ బాస్ కంటెస్టెంట్సా అని మనం తర్వాత షాక్ అయ్యేలా ఉంటున్నాయి. బట్ కట్ చేసే తెలుగు రీజన్కి వచ్చేటప్పటికి ఎవరు కూడా దే డిడ్ ఇట్ మేడ్ ఇట్ బిగ్ రైట్ ఫ్రమ్ ద సీజన్ 1 విన్నర్ దగ్గర నుంచి టిల్ డేట్ ఇప్పటిదాకా విన్నర్స్ అయిన వాళ్ళు ఎవరు కూడా విన్నర్స్ పెద్దగా ఓన్లీ నాకు తెలిసి బిగ్ బాస్ అనేది అంటే నా పర్స్పెక్టివ్ వరకు అమ్మాయిల వరకు యూజ్ అయింది సోషల్ మీడియా ఫాలోవర్స్కి, కానీ వాళ్ళు దాని త్రూ ఏదైనా ఎర్న్ చేసుకోవడానికి యూజ్ అయింది తప్పితే ఒక మేల్స్కి స్పెసిఫిక్ బాయ్స్కి కానీ మెన్కి కానీ ఎవరికి కూడా ఇట్ డిడెంట్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ కానీ లేదంటే, ఎందుకంటే ఇప్పుడు ఇంకా నెగిటివిటీ పెరిగిపోయి ట్రోలింగ్ ఎక్కువైపోయాయి, ఇంకా వాళ్ళు ఇంకా కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అవడం తప్పితే అది అంత పెద్ద ఉపయోగపడలేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మీరేమంటారు అది? సో అంటే లైక్ నా ఉద్దేశంలో నాకైతే అది కొంచెం హెల్ప్ అయిందని అనుకోవచ్చు. అంటే పీపుల్కి తెలియడం వరకు. ఇండస్ట్రీ ఏంటంటే మార్కెట్ బేస్డ్ ఇండస్ట్రీ మనది. అంటే నీ ప్రీవియస్ ఫిల్మ్ ఏంటి అన్న దాన్ని బట్టి
నెక్స్ట్ ఫిల్మ్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక ఇంత లైక్ నేను ఈ ఫిల్మ్కి అందుకే నేను కేర్ తీసుకుంది ఏంటంటే నాకు రెమ్యునరేషన్ ఏమొద్దు. సో ఐ విల్ వర్క్ యాజ్ ఎ వర్కింగ్ పార్ట్నర్. సో అండ్ ఫ్యూ అదర్ పీపుల్ ఆల్సో వర్క్ లైక్ దట్ అండ్ నా టీమే. అట్ ది ఎండ్ ఆఫ్ డే వీ హ్యావ్ టు డెలివర్ గుడ్ కంటెంట్. మీరు అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైలర్ చూసారా? సో అలాంటి ట్రైలర్ అయితే లైక్ ఒక 2.5 crore ఫిల్మ్ ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో ఐ వాజ్ నాట్ ఎ బిగ్ బాస్ కంటెస్టెంట్ బిఫోర్. యాక్చువల్లీ బిగ్ బాస్ అనేది నాకు ఆపర్చునిటీ వచ్చింది, వెళ్ళొచ్చిన తప్ప నేను బిగ్ బాస్ పర్సన్గా అసలు నేను అనుకోను. అండ్ ఐ వాజ్ నాట్ వర్కింగ్ ఇన్ టెలివిజన్ ఇండస్ట్రీ. ఐ డోంట్ నో ఎనీథింగ్. షోస్ చేయలేదు నేను, సీరియల్స్ చేయలేదు, ఏది చేయలేదు. సో మై మెయిన్ టార్గెట్ చిన్నప్పటి నుంచి నా జర్నీ చెప్పింది ఫిల్మ్సే. సో నేను ఇప్పుడే యాక్చువల్లీ ఐఎమ్ 28 years old. సో ఇప్పుడే నేను యాక్చువల్లీ ఇప్పుడు వెలుగులోకి వచ్చినా కాబట్టి మీకు ఇంకా అది తెలియలేదు ఇంపాక్ట్. ఈ ట్రైలర్తోని ఒక సెట్ ఆఫ్ పీపుల్ తెలిసింది. అంటే ఫ్యూ పీపుల్ ఆర్ లైక్ కమెంటింగ్, అంటే బిగ్ బాస్ నుంచి వచ్చి ఈ లెవెల్ ఆఫ్ ఒక మెయిన్ స్ట్రీమ్ అవుట్పుట్ ఇస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి చాలామంది, అంటే ఫ్యాన్స్ వాళ్ళు చాలామంది మెసేజ్ చేసిండ్రు. దెన్ లాట్ ఆఫ్ అవుట్ సైడర్స్ ఆర్ లైక్ అప్రిషియేటింగ్. అంటే నన్ను సపోర్ట్ చేయని పీపుల్ కూడా దే ఆర్ అప్రిషియేటింగ్, అంటే ఒక బిగ్ లెవెల్ పీపుల్. సో అంటే ఇక మనం 1 by 1 వర్క్ చేసుకుంటే ఇప్పుడు నా సోలో బాయ్ ఫిల్మ్ వస్తుంది, దెన్ నెక్స్ట్ 1 year లేటర్ నెక్స్ట్ ఇంకేం ఫిల్మ్ వస్తుంది, అట్లా ఒక 2-3 films తర్వాత సో ఐ మైట్ గెట్ దట్ లైక్ వాట్ ఐఎమ్ వాంటింగ్. బట్ ఈ పర్టికులర్ టైంలో ఇప్పటివరకు ఎవరు చేయలేదు కాబట్టి మనకి ఈ మాటలు వినిపిస్తున్నాయి. ఎవరైనా ఒకళ్ళు చేసి చూపిస్తే డెఫినెట్లీ దట్ విల్ బి హిస్టరీ ఓన్లీ. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ రియోరాజ్, కెవిన్ వీళ్ళందరూ సక్సెస్ అయింది లాస్ట్ 2 yearsలో. సో వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళింది సమ్ 4-5 years బ్యాక్. అంటే బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన ఒక 4-5 years వాళ్ళు స్ట్రగుల్ చేసి వాళ్ళు కూడా మధ్యలో చాలా ఫిల్మ్స్ చేశారు. దట్ డిడ్ంట్ వర్క్అవుట్. తర్వాత అనుకోకుండా ఒక దాదా అని ఒక ఫిల్మ్ తోని కెవిన్ కి సక్సెస్ వచ్చింది, రియోరాజ్ కి అది ఈవెన్ లిఫ్ట్ కూడా డీసెంట్ ఫిల్మ్. ముందు ఇంకా వెబ్ సిరీస్ కూడా చేసింది, తెలుగులో ఎక్కువ తెలియదు, తమిళ్లో కొంచెం వెళ్ళింది, తర్వాత ఆహాలో వచ్చింది రీసెంట్లీ. సో అట్లా స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ వెళ్తే మన కంటెంటే మాట్లాడాలి తప్ప ఇట్స్ నాట్ అంటే ఎవరికి ఫిక్స్డ్ జర్నీ అనేది ఉండదు. ఇట్స్ నాట్ అబౌట్ ఫిక్స్డ్ జర్నీ. వెళ్ళొస్తే సక్సెస్ అది ఎంతవరకు రెసిప్రోకేట్ అవుతుంది, ఎంతవరకు రెసిప్రోకేట్ అవుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ఫుల్ ఆల్సో గౌతమ్. సో ద థింగ్ ఇస్ రెసిప్రోకేటింగ్ అంటే జస్ట్ ఇప్పుడు ఒక 3 months లో అది ఏది ఇవ్వలేనంత ఫేమ్ అయితే ఇచ్చి పెడుతుంది. అది ఫేమ్ ఇస్తుంది, అదే అంటున్నా. ఫేమ్ ఇస్తుంది, ఆ ఫేమ్ ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారా ఏంటి అసలు? మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. డీజే టిల్లు వాజ్ ఎ సూపర్ డూపర్ హిట్, 100 crore ఫిల్మ్. బట్ డిడ్ దట్ రిఫ్లెక్ట్ ఆన్ జాక్? ఇట్ డిడ్ంట్ రిఫ్లెక్ట్ బికాస్ దే విల్ సీ ఎట్ ద కంటెంట్ నచ్చిందా లేదా అన్నది. సేమ్ హీరో కదా, అండ్ ఆయన ప్రీవియస్ ఫిల్మ్ అప్పుడు ఇంకా అసలు రికగ్నిషన్ కూడా అంత లేకుండే డీజే టిల్లు Part 1 వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు ఇంత పెద్ద సూపర్ స్టార్ అయిన తర్వాత కూడా ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్. అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ డే కంటెంట్ నీడ్స్ టు స్పీక్. అంటే వాళ్ళ ప్రీవియస్ ఫిలిమ్స్ కానీ ఏది కూడా వర్కౌట్ కాదు. అంటే ఇండస్ట్రీ కూడా అది అర్థం చేసుకోవాలి. అంటే ఇండస్ట్రీలో అంటే ఉన్న బ్యాడ్ థింగ్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, వాళ్ళ లాస్ట్ ఫిలిం 100 crore కొట్టింది, 200 crore కొట్టిందంటే సో నెక్స్ట్ ఫిలింకి 50 crore, 60 crore, 100 crore పెట్టి తీస్తారు. అది అప్పుడప్పుడు 5 crore, 10 crore కూడా రాదు. సో అలా కాకుండా లైక్ వీ హ్యావ్ టు అప్లిఫ్ట్ న్యూ టాలెంట్ అండ్ ఒకే సెట్ ఆఫ్ పీపుల్ కాకుండా కొత్త వాళ్ళని ఇప్పుడు బిలో 10 crores ఫిలిం చేయగలిగే ఒక సూపర్ హీరో ఎవరు ఉన్నారు మన ఇండస్ట్రీలో? ఎవరు లేరు. 10 crores బిలో ఎవరు చేయలేరు అసలు ఫిలిం. ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అంటే ఈవెన్ ద లీస్ట్ ఆఫ్ ది లీస్ట్ టైర్ యాక్టర్స్ కూడా అట్లీస్ట్ 20-25 crores వాళ్ళకి సినిమాకే అవుతుంది. 5-6 crores డిమాండ్ చేస్తుండ్రు అంటే రెమ్యునరేషన్స్. సో ఇప్పుడు 2.5 crores మనము సినిమా తీయగలిగినామంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్. అట్ ది సేమ్ టైమ్ ఈ ట్రైలర్ చూస్తే అదొక 2.5 crores ఫిల్మ్ అంటే ఎవరు నమ్మరు బేసిక్గా. సో దట్స్ అవర్ వ్యూ పాయింట్. అంటే నేను ఐఎమ్ హియర్ ఫర్ లైక్ ఐఎమ్ హియర్ టు క్రియేట్ కంటెంట్, గుడ్ కంటెంట్. సోలో బాయ్ వచ్చింది చూడండి, మీకు నచ్చిందా నచ్చలేదా, ఎంత ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి అయితే నచ్చుతుంది కదా. నెక్స్ట్ ఫిల్మ్ దిస్ విల్ బీ ఈవెన్ 5-10 times బిగ్గర్ దెన్ దిస్. దట్స్ ఆల్రెడీ ఇన్ లైన్అప్. సో అట్లా 1 by 1 మనం చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్అవుట్ అని జస్ట్ హోప్ అంతే. ఇంకా మనం 100% గ్యారంటీ ఇవ్వలేము ఇండస్ట్రీలో. ట్రూ, అంటే ఉన్నదే 5% సక్సెస్ రేషియో. సో అందులో గ్యారంటీలే ఉండవు కానీ. ఓకే, సో అదర్ దాన్ ద ఈ ఫిల్మ్స్ కాకుండా వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అండ్ పర్సూ చేస్తున్నవి కూడా ఏమైనా ఉన్నాయా? లైక్ నేను డాక్టర్ కాబట్టి యాక్చువల్లీ మా అన్నయ్య కూడా డాక్టరే. సో వీ హ్యావ్ స్టార్టెడ్ ఏ గ్యాస్ట్రెంటాలజీ హాస్పిటల్ ఇన్ నాగర్ కర్నూల్. సో ఆ డిస్ట్రిక్ట్స్ ఫస్ట్ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ గ్యాస్ట్రో హాస్పిటల్ అది. సో అట్లా లైక్ ఆంటర్ప్రినర్ లాగా లైక్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ మెడికల్ ఫీల్డ్, ఇన్ ఫుడ్ బిజినెస్ అండ్ ఆల్ ప్లాన్స్ ఉన్నాయి. సో కరెంట్లీ అయితే వీ స్టార్టెడ్ ద ఫస్ట్ చైన్ రీసెంట్లీ, జస్ట్ ఒక 4-5 days బ్యాకే స్టార్ట్ అయింది.
ఓకే. నాగర్ కర్నూలు. మీరు ఎందులో స్పెషలిస్ట్? నేను యాక్చువల్ ఎంబీబీఎస్ జనరల్ ఫిజిషియన్. సో పీజీఎం చేయలేదు, స్పెషాలిటీ. ఓకే. సో ఇప్పుడు అంటే చాలా మందికి ఎంబీబీఎస్ కంప్లీట్ చేయడం అనేది ఒక డ్రీమ్. అది అసలు సీట్ దక్కించుకోవడం అలాగే ఉంటుంది, దాన్ని కంప్లీట్ చేసి ఒక డిగ్రీ చేతిలో పట్టుకోవడం అనేది కూడా అందుకోవడం అనేది కూడా ఒక పెద్ద అచీవ్మెంట్ అండి. సో దాన్ని అచీవ్ చేసి తర్వాత మళ్ళీ రెండు బ్యాలెన్స్ చేయడం అనేది ఎంత టఫ్. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు అంత ఫ్రూట్ఫుల్గా ఉండదు ఇండస్ట్రీలో. ఇట్స్ నాట్ దట్ ప్రాఫిటబుల్ ఆర్ కైండ్ ఆఫ్. బట్ ఇది వచ్చేటప్పటికి మోర్ దాన్ ప్రాఫిటబుల్, ఇట్ విల్ హ్యావ్ ఏ కన్సిస్టెంట్ కెరీర్. సో ఈ రెండు జగల్ అవుతున్నప్పుడు ఐదర్ ఒక హీరోగా చేస్తూ చేయడం అనేది అయితే కొంచెం అంటే ఇప్పటిదాకా అయితే ఎవరు చేయలేదు అలా. మోస్ట్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ ఆర్ దేర్ హూ ఆర్ డాక్టర్స్ అండ్ యాక్టర్స్ యాజ్ వెల్. హీరోయిన్స్ కొంతమంది చూసాము, వాళ్ళు కంప్లీట్గా వదిలేసుకొని ఇక్కడికి వచ్చేసి చదువుతూ ఉంటారు, లైక్ సాయి పల్లవి కానీ ద కైండ్ ఆఫ్ పీపుల్. సో ఇప్పుడు మీరు ఈ జగ్లింగ్ అనేది ఎలా ఉంటుందో? సో అందుకే నేను అంటే ఐఎమ్ నాట్ వర్కింగ్ యాజ్ ఎ డాక్టర్. సో అంటే నేను వెళ్ళి జాబ్ చేయట్లేదు అంటే డాక్టర్ లాగా. సో ఐఎమ్ లైక్ పార్ట్నర్ ఇన్ దట్ చైన్. అండ్ అంతవరకు అంటే అన్నయ్య చూసుకుంటాడు. సో అక్కడ వరకు లైక్ ప్రమోటింగ్ వైజ్ ఐ విల్ బీ హెల్పింగ్ హిమ్ అండ్ ఆల్. సో అక్కడ వరకే దాన్ని ఉంచుతుంది తప్ప నేను వెళ్ళి వర్క్ చేయట్లేదు. సో కంప్లీట్లీ నేను ఫిల్మ్ సైడే ఉంటున్నా. సో అండ్ కమర్షియల్లీ లైక్ లాస్ట్ నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పటి నుంచి అయితే లైక్ ఫర్ మై అంటే నేను మరీ ఎక్కువ ఖర్చు పెట్టే పర్సన్ కాదు, అంత లైక్ టూ మచ్ మటీరియలిస్టిక్ ప్లెజర్స్ కూడా అంత ఏమి ఇష్టం లేదు. సో నాకు ఐ లైక్ టు బీ సింపుల్. సో నా ఖర్చులు అదంతా లైక్ ఐఎమ్ వెరీ మచ్ లైక్ సెటిల్డ్. ఇప్పుడు లాస్ట్ 1.5 2 years నుంచి అయితే ఐఎమ్ వెరీ మచ్ ఫైనాన్షియల్లీ లైక్ డూయింగ్ గుడ్. సో నెక్స్ట్ లైక్ ఈ ఫిలిం వచ్చిన తర్వాత ఐఎమ్ హోపింగ్ ఇట్ విల్ గెట్ ఈవెన్ బెటర్. అండ్ నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ కూడా ఒకటి ఉంది, అది చాలా బిగ్ ప్రాజెక్ట్. సో అది కూడా నాకు చాలా హెల్ప్ అవుతుంది ఫర్దర్గా అని చెప్పేసి నేను బిలీవ్ చేస్తాను. సో అంటే ఇప్పుడు ఇందులో మీరు నాట్ డూయింగ్ అంటే అందులో పార్ట్నర్ మాత్రమేనా? సో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదంతా పక్కన పెట్టేస్తే వాట్ ఈస్ యువర్ ఫైనాన్షియల్ సోర్సెస్? సో అంటే లైక్ విల్ బి గెట్టింగ్ సమ్ బ్రాండ్ కొలాబరేషన్ షూట్స్, దెన్ లైక్ త్రూ ఇన్స్టాగ్రామ్ అదంతా? త్రూ ఇన్స్టాగ్రామ్ కానీ లేకుంటే సోషల్ మీడియా కానీ లేకుంటే ఫ్యూ ఓపెనింగ్స్ కానీ అట్లా. సో మెయిన్లీ లైక్ బ్రాండ్ ఇన్కమ్ అన్నది ఎక్కువ. అండ్ నాకు ఫిల్మ్స్ అన్నది నేను చాలా పిక్కీగా ఉంటాను అనమాట. అంటే ఇది నాకు ఖచ్చితంగా నా కెరియర్కి యూజ్ అవుతుంది. అంటే మనీ అన్నది లాస్ట్ ప్రయారిటీ నాకు ఫిల్మ్స్కి వచ్చేసరికి. అంటే లైక్ ఫస్ట్ ఒక 5-6 బాక్సెస్ టిక్ చేసుకోవాలి, దాని తర్వాత లాస్ట్ ప్రయారిటీ మనీ. సో అది మనీ అన్నది కరెక్ట్ కొంచెం పైన కింద ఉన్నా కూడా ఈ వేరే బాక్సెస్ స్టిక్ అవుతుందంటే ఐ విల్ డూ ఇట్. సో నేను మూవీస్ బికాస్ ఆఫ్ యువర్ ప్యాషన్ ఆర్ యువర్ ఫైనాన్షియల్ ఎబిలిటీ? బికాస్ ఆఫ్ మై ప్యాషన్. ఫైనాన్షియల్ ఎబిలిటీ అంటే అదే నాకు వేరే సోర్సెస్ త్రూ మనీ వస్తుంది కాబట్టి. సో నేను దీని నుంచి ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో అయితే చూడట్లే. అంటే లైక్ ఐఎమ్ లుకింగ్ ఎట్ దిస్ ఫేజ్ యాజ్ మై ట్రాన్సిషన్ ఫేజ్. అంటే ఒక నెక్స్ట్ ఈ 2-3 years మనం ప్రాపర్ కంటెంట్ ఫిల్మ్స్ చేయాలి. సో డబ్బు అది అంటే లైక్ వీ హ్యావ్ టు బీ లైక్ బిహైండ్ ద ఎక్సలెన్స్. సో మనీ విల్ ఆటోమేటికల్లీ కమ్ అని నేను బిలీవ్ చేస్తాను ఎప్పటి నుంచి. ఎప్పుడు నేను డబ్బే ఇంపార్టెంట్ అన్న పర్సన్ అయితే అసలు కాదు. అంటే ఈ సినిమాలో అంటే ఎక్కడైనా తక్కువ పడితే నేను నా జేబు నుంచి తీసి పెట్టిన రోజులు ఉన్నాయి కానీ ఎక్కడ అడగలేదు అనమాట. సో ఐ వాంట్ ద లైక్ బెటర్మెంట్. అంటే అది ప్యూర్లీ అవుట్ ఆఫ్ ప్యాషన్. సో అందుకే ఇంకా ఇన్కమ్ కోసం వేరే సోర్సెస్ అవి చూసుకున్నాను. ఇప్పుడు డబ్బులు సంపాదించడానికి చాలా వేస్ వచ్చేసినాయి బయట. సో లైక్ బిజినెస్ హ్యాస్ ఎక్స్పాండెడ్ లైక్ ర్యాపిడ్లీ అండ్ లైక్ సోషల్ మీడియా హ్యాస్ ఎక్స్పాండెడ్ వెరీ ర్యాపిడ్లీ. సో మనీ అన్నది సంపాదించుకోవాలి అన్న ఉంటే లైక్ వీ కెన్ ఎర్న్, బట్ ప్యాషన్ని దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలన్నది నా మెయిన్ గోల్ ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకంటే అందుకే నేను మ్యారేజ్ కానీ రిలేషన్షిప్ కానీ దాని దగ్గర కూడా వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కడనే. సో నాకు అంత పెద్ద రెస్పాన్సిబిలిటీస్ లేవు. నేను ఒకళ్ళని టేక్ కేర్ చేయాలి, ఒక ఫ్యామిలీని చూసుకోవాలి. సో మై మదర్ ఈజ్ వర్కింగ్, షీ లైక్ ఎర్న్స్ 1.5 lakh per month. సో టీచర్ హై స్కూల్ అంటే 27 years నుంచి వర్క్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్లో కూడా 1 lakh plus శాలరీ డ్రా చేస్తుంది. ఫాదర్ రిటైర్ అయినా కూడా 50% పెన్షన్ మనీ వస్తుంది, గవర్నమెంట్ సర్వీస్ నుంచి రిటైర్ అయ్యింది కాబట్టి. సో దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ మనీ ఫ్రమ్ మీ. నా ఖర్చులకు నేను చూసుకున్నాను. అన్నయ్య సో హీఈస్ డూయింగ్ లైక్ హిజ్ థింగ్. సో అందుకే నేను ఇంకా ఫ్యామిలీ అన్నది స్టార్ట్ చేయాలని లేదు ఒక 3-4 years 5 years వరకు, నెక్స్ట్ 5 years. So once I get settled in this, then I will think about it. So only movies pursue చేయాలని ఉందా, లేదంటే you wanted to try OTT platforms or kind of OTT any kind of OTT entertainment industry like OTT platforms. I want to do shows, I want to host shows, anything. And at the end of the day ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కూడా చాలా ర్యాపిడ్ గా ఎక్స్పాండ్ అవుతుంది కదా. సో మూవీస్, వెబ్ సిరీస్, దెన్ లైక్ ఓటీటీలో కొన్ని షోస్ విషయంలో అంటే లైక్ ఐ హావ్ డన్ ఫ్యూ షోస్ హియర్ అండ్ దేర్, కానీ నాకు అంత ఆ ఫార్మాట్ అంత సెట్ అవ్వలేదు.
ఫర్దర్గా ఫ్యూచర్లో ఐ వాంట్ టు కమ్ అప్ విత్ సమ్ షోస్ యాజ్ ఏ హోస్ట్. అంటే కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, లైక్ ఐఎమ్ డిజైనింగ్ ఫ్యూ షోస్. ఓకే. సో మైట్ బి అంటే ఇప్పుడని కాదు, 1.5 year లేటర్ ఒక 2-3 ఫిల్మ్స్ రిలీజ్ అయిన తర్వాత దట్ విల్ కమ్ అవుట్. ఓకే. ఓకే. అంటే ఆ కాంటాక్ట్స్ ఉన్నాయి, కానీ మనకి పర్టికులర్ ఆ ప్లేస్మెంట్ అదంతా మనము సెట్ చేసుకొని మనం స్టేజింగ్ అంతా సెట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఫైన్ గౌతమ్, అంటే ఈ సోలో బాయ్ అనేది ఇప్పుడు July 4th రిలీజ్ అవుతుందనే విషయం ప్రస్తుతానికి ఇట్ డిడ్ంట్ గెట్ ఇంటూ ద కంప్లీట్ ఆడియన్స్ మైండ్ సెట్లోకి వెళ్ళలేదు ఇంకా. సో ఇప్పుడు అలా తీసుకెళ్ళడానికి ట్రైలర్ రిలీజ్ అయింది, ఇట్ ఈస్ గుడ్, డీసెంట్ ఎనఫ్. అయితే దీన్ని ఇంకొంచెం ఇప్పుడు మీ ఏదైతే మీకు ర్యాపిడ్ గ్రోత్స్ ఉన్నాయో ఇది కూడా అంతే ర్యాపిడ్గా జనాల్లోకి వెళ్ళాలంటే కనుక ఈ కైండ్ ఆఫ్ ప్రెజెంట్, అంటే టు బి వెరీ ఫ్రాంక్, ఈ కైండ్ ఆఫ్ ప్లెజెంట్ కంటెంట్ అయితే సరిపోదు. సో దీన్ని ఇంకా పుష్ చేయడానికి వాట్ ఆర్ ద అదర్ వేస్ యు ఆర్ సర్చింగ్? అంటే అదర్ వేస్ ఏం లేదు, లైక్ ప్రమోషన్స్, లైక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వీఆర్ ప్లానింగ్ July 1st. అక్కడ నుంచి టేక్ ఆఫ్ చేస్తే ఒక 10 days వీఆర్ ప్లానింగ్ డిఫరెంట్ థియేటర్ టూర్స్, దెన్ టౌన్స్ లెవెల్లో కూడా లైక్ విజయవాడ, వైజాగ్ అన్ని ప్లేసెస్కి వెళ్దామని చెప్పేసి లైక్ ప్రమోషనల్ టూర్ ప్లాన్ చేసినాము. వీ వాంట్ టు గెట్ ఇన్ టు ద ఆడియన్స్, కంప్లీట్ ఆడియన్స్లోకి వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు అది పోస్ట్ కోవిడ్ మన ఫిల్మ్ సినారియో మారిపోయిన తర్వాత, అంటే మనకి ప్రమోషనల్ విండో ఈవెన్ పెద్ద ఫిల్మ్స్కే ఒక 1 month, ఒక 15 days అంతే. ఇప్పుడు మీరు తమ్ముడు చూసుకున్నా, ఇప్పుడు తమ్ముడు కూడా లైక్ మీరు ప్రమోషనల్ ఈవెంట్స్ చూసుకుంటే అన్ని లెవెల్ ఆఫ్ చేయరు, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ ఉంటాయి చూడండి. సో ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత మనము కంటిన్యూస్ ఒక 10 days ప్రమోట్ చేస్తే దట్ విల్ బి మోర్ ఫెచింగ్ ఇన్ కరెంట్ సినారియో అని మేము కూడా ఫైన్. కాకపోతే అంత 10 days లాంజివిటీ అనేది లేదు కదా ప్రెసెంట్ సినిమా. ఇప్పుడు ఏమైపోతుందంటే ఫ్రైడే సినిమా రిలీజ్ అయితే మండే దాకా థియేటర్లో ఉండగలిగితే ఎక్కువ ప్రెసెంట్ సినారియో. అది చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేదు. ఎనీ సినిమా మండేకి జనాలు ఫుల్ అయ్యారు, లేదంటే అట్లీస్ట్ 50% బుకింగ్స్ ఉన్నాయి అంటేనే పెద్ద విషయం అయిపోయింది సిచ్యువేషన్. సో మీరు పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ అనేది, ఇప్పుడు సోలో బాయ్ సినిమాకి పోస్ట్ రిలీజ్ ఫైన్, మీరు థియేటర్ విజిట్స్ వెళ్తారు, ఇదంతా ఓకే. బట్ దానికంటే ముందు కావాల్సింది సినిమా మీద బజ్ క్రియేట్ అవ్వడం కోసం అని చెప్పేసి. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ కాంటెంట్కి మీరు ఆబ్వియస్గా ఇప్పుడు ఇందులో మీ వల్గారిటీ లేదు, అనవసరమైన ఐటమ్ సాంగ్స్ ఏం పెట్టలేదు, మీరు అనవసరంగా ఇరిగించలేదు. సో ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఏదైతే అంటే ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఆబ్వియస్గా దీంతో మీరు పుష్ చేయలేరు. సో మీరు ఆకట్టుకోవాల్సిన స్టూడెంట్స్ని, కొంచెం ఒక డిఫరెంట్ సినిమా కోరుకునే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఆబ్వియస్గా, బికాస్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎంత యూబై అనే సినిమాకి యూబై సో వచ్చింది కాబట్టి. సో వాళ్ళ దగ్గరికి సినిమా తీసుకెళ్ళడానికి మీరు ఇప్పుడు పోస్ట్ రిలీజ్ కంటే కూడా ప్రీ రిలీజ్ ఇంకా ఎక్కువ మీరు ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. సో బికాస్ ఆఫ్ ద థియేట్రికల్ విండో రైట్ నౌ అండ్ ఆల్సో ఫర్ ద బికాస్ ఆఫ్ ద లాంజివిటీ ఆఫ్ ద ఫిల్మ్ ప్రీ ప్లాన్ చేస్తున్నాము. కానీ అంటే ఒక ఇప్పుడు ఈ రేంజ్, అంటే ఇప్పుడు బిగ్ బాస్ నుంచి మీరు అన్నట్టు ఎవరికి అది లేదు కాబట్టి, ఇప్పుడు ఆల్రెడీ నాకు ఒక సక్సెస్ ఉండుంటే ఇప్పుడు మేము చేసిన దాంతోనే ఇంకెక్కువ వచ్చేది బజ్. కానీ ఇది లైక్ మూవీ వన్స్ ఇట్ కమ్స్ అవుట్ అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ అన్నదే చాలా చాలా ఇంపార్టెంట్. చిన్న ఫిల్మ్, మీరు ఏ చిన్న ఫిల్మ్ అయినా తీసుకోండి, పెళ్లి చూపులు సినిమాకి రిలీజ్కి ముందు బజ్ లేదు. అప్పుడు పెళ్లి చూపులు వచ్చిన టైంలో సిచ్యువేషన్ వేరు. ఎందుకంటే పెళ్లి చూపులు వచ్చి ₹1 ఖర్చు పెట్టినా ఇప్పుడు ఉన్నంత మనీ, నేను మనీ గురించి అంటే కంటెంట్ తోనే ఇంకెక్కువ పుష్ చేసుకోవాలి అంటున్నా. ఇట్స్ నాట్ అబౌట్ డూయింగ్ ఈవెంట్, ఇట్స్ నాట్ అబౌట్ గెటింగ్ సమ్ స్టార్స్ ఆన్ బోర్డ్. అంటే ఎవరినన్నా ఇప్పుడు విజయ్ దేవరకొండ తీసుకొచ్చి మీరు ఈ సినిమా చూడమని చెప్పినా సరే జనాలు అంటిల్ అన్లెస్ ద కంటెంట్ ఈస్ ఎక్సైటింగ్ దే ఆర్ నాట్ కమింగ్ డౌన్ టు ద థియేటర్స్. సో అదే అక్కడ మెయిన్ సినారియో. నేను దాని గురించి అంటే మీకు ఏదైనా ఇంకా అడిషనల్ ఇట్లా చేస్తే బాగుంటుంది అంటే యూ ప్లీజ్ ఇంటర్వ్యూ తర్వాత చెప్తున్నా అనేది. మీరు కొంచెం స్లో డౌన్ లో ఉన్నారు కదా, సో ప్లీజ్ గివ్ ఇట్ ఎ హార్డ్ పుష్ విచ్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ రైట్ నౌ. అందుకని సో అదర్ దాన్ ఫిలిమ్స్, అదర్ దాన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, గౌతమ్ ఏం చేస్తుంటాడు అసలు? లైక్ నార్మల్ రెగ్యులర్ లైఫే, లైక్ వర్కౌట్ చేసుకుంటా డైలీ. దెన్ like sometimes I go to films, watch movies, theaters. That is fine. అంటే other avocations can be there, other things, nothing at all. Other avocations ఏం లేవు ఇంకా. Okay. Yeah. అంటే ప్లాన్ బి లాగా సెట్ చేసుకోవాలనుకోలేదు. దిస్ ఈస్ ద ఓన్లీ ప్లాన్. అంటే అడిషనల్ లైక్ ఇన్కమ్ సోర్సెస్ అడిషనల్ థింగ్స్ మనం సైడ్ హజిల్స్ చేస్తూ ఉంటా, కానీ లైక్ ఇంకా దిస్ విల్ బి లైక్ మై మెయిన్ థింగ్. అండ్ ఐఎమ్ లైక్ 28, ఇప్పుడే మనకు వర్కౌట్ కాదేమో అనుకొని అందరు కెరియర్ స్టార్ట్ అయ్యేది ఈ టైం. వర్కౌట్ అవ్వదేమో అని కాదు, వాట్ ఇఫ్ అనేది అందరి లైఫ్ లో ఉంటుంది ఖచ్చితంగా. ఆ వాట్ ఇఫ్ అనేది ఖచ్చితంగా అదొక పర్స్పెక్టివ్ ఉండాలి. మనకి సామెతలో ఉన్నాయి కదా, కీడించి మేలించమంటారు. సో ఆబ్వియస్ గా వాట్ ఇఫ్ అనేది ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది కాబట్టి, సో అంటే అదేదో ఖచ్చితంగా ఇదే వెళ్ళాలని కాదు.
సో వాట్ ఇఫ్ అన్న ఒక సెనారియోతో ఆలోచించుకొని చాలా మంది కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ ఆన్ సంథింగ్ వాట్ ఎల్స్ ఇఫ్ కైండ్ ఆఫ్. అంటే అదే లైక్ మనీ కోసం లైక్ సైడ్ బిజినెస్ అవి చేద్దాం అనుకున్నా. అండ్ అదే, మూవీస్ లో అంటే that's మనం ఎక్కడైతే పడిపోతామో మళ్ళీ ఒకవేళ ఈవెన్ ఇప్పుడు ప్రతి సినిమా నేను తీసే ప్రతి సినిమా సక్సెస్ కాదని నాకు కూడా తెలుసు. ఒకవేళ సక్సెస్ కాకపోతే దాని నుంచి నేను బ్యాక్ వచ్చి దాన్ని మళ్ళీ నన్ను నేను రీఇన్వెంట్ చేసుకుని ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తాను నేను. ఓకే. సో ఐ డోంట్ కేర్ అబౌట్ దట్, అంటే ఫెయిల్ అయిపోతాం మేము అట్లాంటి భయాలు అయితే పెట్టుకో. అట్లా ఉంటే ఫస్ట్ ఇక్కడ మనం సర్వైవ్ కాలేము ఇట్లాంటి ఇండస్ట్రీలో. సో భయం లేకుండా మనము ఆ హోప్తోనే ముందుకు వెళ్ళిపోవాలి అంతే. అంటే ఆన్సర్లు అంటే మీరు చాలా క్వశ్చన్స్ అడిగారు కదా, అంటే మీరు ఎవరి జర్నీ అయినా చూసుకోండి, ఏ సినిమా అయినా చూసుకోండి, ఏ స్టార్ హీరో అయినా చూసుకోండి, చిన్న స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు, లాజిక్ ఉండదు దానికి. సినిమా ఇండస్ట్రీ ఈజ్ ఆల్ అబౌట్ మ్యాజిక్. సో యు ఆర్ గివింగ్ గుడ్ కంటెంట్. ఇట్ మైట్ రీచ్, ఇట్ మైట్ నాట్ రీచ్. ఇఫ్ ఇట్ విల్ రీచ్, యూ విల్ బికమ్ స్టార్ అంతే. సో ఆ హోప్తోనే ప్రతి ఒక్కరు వెళ్తారు. ఓకే, ఓకే. సో గుడ్ గౌతమ్. సో బిఫోర్ క్లోజింగ్ దిస్ అప్, సోలో బాయ్ నుంచి వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ కెన్ ఎక్స్పెక్ట్ అంటే ఏం చెప్తారు? సో అదే లైక్ ఒక నాస్టాలజిక్ ఎక్స్పీరియన్స్ అయితే లైక్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు కాలేజ్లో ఉన్న వాళ్ళకి సో దే విల్ ఫీల్ ఫ్యూ నాస్టాలజిక్ మూమెంట్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దే విల్ నో వాట్ లైఫ్ విల్ బీ లైక్ ఆఫ్టర్ ది కాలేజ్. అండ్ ఇప్పుడు కాలేజ్ అదంతా అయిపోయి ఒక 10 years అయిపోయి ఇప్పుడు మన ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఒకసారి మళ్ళీ రిలీవ్ చేసినట్టు అనిపిస్తుంది. సో లైక్ ఒక 4 phases ఆఫ్ లైఫ్ చూపిస్తున్నాం కాబట్టి డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్కి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు పేరెంట్స్కి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఈ జనరేషన్ పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారు, లేకుంటే ఈ జనరేషన్ పిల్లలకి ఏం కావాలి అని చెప్పేసి వాళ్ళు రియలైజ్ అవుతారు. సో అదే లైక్ పిల్లలు చూసిండ్రు అనుకోండి, సో దే విల్ గెట్ ఎంటర్టైన్డ్. అట్ ద సేమ్ టైం కొంచెం ఒక ఇన్స్పిరేషనల్, వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వీ హ్యావ్ టు అచీవ్ సంథింగ్ అన్న ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ వస్తుంది వాళ్ళకి. సో ఎవ్రీ ఏజ్ గ్రూప్ హ్యాస్ వన్ సెట్ ఆఫ్ టేక్ అవే పాయింట్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. ఓకే, ఓకే. So glad, Gautam. We'll be looking forward for Solo Boy on July 4th. Thank you. So all the best for your career and thanks for your time. Thank you.